క్రైస్తవ జీవితం అంటే ఆశీర్వదింపబడ్డప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆనందం, సంతోషంగా, సుఖం ఉన్నప్పుడు దేవునిని స్తుతించి ధైర్యంగా ఉండడం కాదు. క్రైస్తవ జీవితం అంటే ముళ్ళబాటలో, శోధనలోనైనా దేవుని కొరకు నిలబడి మరణం వస్తుంది, చావు వస్తుంది, కష్టం వస్తుంది, కరువు వస్తుందనే భయం లేకుండా ధైర్యంగా ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైనటువంటి యేసుక్రీస్తు అనుచరుడు. యేసుక్రీస్తు మన కొరకు చనిపోలేదా, మరణించలేదా, అనుభవించలేదా మరణాన్ని? మనం కూడా యేసుక్రీస్తు కొరకు కష్టాన్నైనా, కరువైన, శ్రమనైనా భరిద్దాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. అలా నిలబడ్డ వారి దేవుని నిజమైనటువంటి విశ్వాసులు, క్రైస్తవులు. దేవుని ఆత్మలో దేవుని ఆత్మ పొందుకున్నవారు పిరికివారుగా, బెదిరేవారుగా ఉండరు, ధైర్యంగా ఉంటారు.